వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన గుంతల రోడ్ల నుంచి కూటమి ప్రభుత్వం విముక్తి కల్పిస్తోంది. రోడ్ల మరమ్మతులు చేయిస్తోంది. నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 5 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. నెల్లూరు నగరం, గ్రామీణం, కావలిలో పూర్తి స్థాయిలో రోడ్లు వేస్తున్నారు. ఈ పనులు స్వయంగా చూస్తున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 9 కోట్ల వర్క్ ఈ బీటీ రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది. ఈ ఫ్యాచ్ వర్క్లు కూడా కాదండి, టోటల్గా వర్క్ని అంటే బీటీ వర్క్ని స్టార్ట్ చేయడం. ఇటు పొదలకూరు రోడ్డు మన డికేడబ్ల్యూ కాలేజీ నుంచి కొత్తూరు దాకా, ఇటు కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి అయ్యప్ప గుడి దాకా, అటు అన్నమయ్య సర్కిల్ నుంచి పడార్పల్లి దాకా ఈ వర్కుల్ని స్టార్ట్ చేయడం అంటూ జరుగుతూ ఉంది. అంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది సార్, చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. గొంతులు ఎక్కువ గొంతులు ఉండేవి, అప్ అండ్ డౌన్ ఉండేది. పెద్ద పెద్ద బస్సులు కూడా మీకు కిందికి పైకి పడుతూ ఉండేది అనమాట. ఇప్పుడు బాగుంటుంది సార్. ఇంతకుముందు భయంకరంగా ఉండేది సార్, చాలామంది పడ్డారు, కింద పడ్డారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. 5 సంవత్సరాలు వేస్తాం వానాకాలం, వర్షాకాలం, ఎండాకాలం అని చెప్తానే ఉన్నాడు సార్. గత ముఖ్యమంత్రి అయితే నరకం చూపించిపోయాడు సార్. అతను మాత్రం అంత వరస్ట్గా ఉన్న రోడ్డు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత నీట్గా చేస్తాడంటే, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓట్లేసిన దానికి ఆయన మన రుణం తీర్చుకుంటాడు సార్. ఆయన